ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రెడ్డి గారు. సార్ అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఇండియాలో రీసెంట్ టైమ్గా తీసుకున్నామంటే హై వెల్త్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు సార్. దీనివల్ల ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉంటుంది సార్? ఇండియన్ వెల్త్ ఎలా ఉండొచ్చు? ఇండియాలో ఇంకా డివిజన్ ఎక్కువ అవుతుందండి. అండ్ పూర్ పీపుల్ పూర్గా ఉండిపోతారు, రిచ్ అవడం ఆల్రెడీ రిచ్ అవుతుంటారు. ఎందుకంటే మీరు జాబ్సే చూసుకోండి, క్యాంపస్లో మంచి క్లవర్గా ఉన్న వాళ్ళకేమో స్టార్టింగ్ ప్యాకేజ్ 15 to 20 lakh ప్యాకేజ్లు వచ్చేస్తాయి. డల్గా ఉన్న క్యాండిడేట్కి ఏమో జాబ్లే రావు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అది 2-3 yearsలో ఏంటంటే అది వైడన్ బాగా అవుతుంది అనమాట. వీడేమో కోటి ప్యాకేజ్కి వెళ్ళిపోతే వీళ్ళేమో ఇంకా జాబ్కి వచ్చి తిరుగుతూనే ఉంటారు. అది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే నేను పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది, సిటీలో ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే ఈ అవుట్ సోర్సింగ్ వచ్చిన తర్వాత ఇండియాలో కూర్చొని అమెరికన్ జాబులు చేస్తూ కూర్చుంటున్నారు. చాలామంది ఇండియన్స్, ఇండియన్స్ కూడా అక్కడ 2-3 months లీవ్ తీసుకుని వచ్చి ఇండియాలో కూర్చొని వర్క్ హోమ్ చేసుకుంటున్నారు. అంటే శాలరీ అమెరికాది అండ్ ఎక్స్పెండిచర్ ఏమి ఇండియాది. ఇలాంటి కల్చర్ వల్ల ఏంటంటే మోర్ సేవింగ్స్ అండ్ మోర్ వెల్త్ క్రియేషన్ జరుగుతుంది ఇండియాలో. అట్లా ప్రతి ఇండస్ట్రీలో మార్పులు బాగా జరుగుతున్నాయి అనమాట. ప్రపంచంలో మోస్ట్ ర్యాపిడ్ వేలో హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ పెరుగుతున్న కంట్రీ ఇండియా. ప్రపంచం మొత్తం మీద ఏ కంట్రీతో కంపేర్ చేసినా సరే, వరల్డ్ మొత్తం మీద. అందుకని వెల్త్ క్రియేషన్ మొత్తం ఇక్కడ జరగబోతుంది ముందు రోజుల్లో, ఫ్యూచర్లో. నెక్స్ట్ డెకేడ్ ఎంత ఫాస్ట్ అంటే మన సీతారామన్ చెప్తున్నారు, గత 75 సంవత్సరాల్లో ఇండియన్ తలసరి ఆదాయము $2,000. నెక్స్ట్ 5 years $2,000 వచ్చేద్దంట. ఇప్పటి వరకు వచ్చిండే $2,000. 75 సంవత్సరాల నుంచి వచ్చిన వెల్త్ ఏమో 2,500. అంటే మన ఫౌండేషన్ పడింది, ఇంకా అది ఇప్పుడు కాంపౌండ్ అవుతున్నాం. కాంపౌండ్ వేలు నెక్స్ట్ 5 yearsలో ఇండియన్ జనాభా యొక్క తలసరి ఆదాయం $2,000 పెరిగింది అంటున్నాము 5 సంవత్సరాలకి. అంటే ఆ స్పీడ్ చూడండి, నెక్స్ట్ 5 yearsలో ఏం జరగబోతుంది అనేది అనమాట. దాన్ని బట్టి ఉంటుంది. సో మనకి ఇదైతే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ అయితే యావరేజ్ మీద 13 to 14% పెరిగిద్దండి ఇండస్ట్రీ. ఎందుకు అలా అంటే, ఒకటి అర్బనైజేషన్ పెరుగుతుంది. ఇవాళ రేపట్లో మనం చూస్తాం హైదరాబాద్లోనే 30 కోట్ల రూపాయల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ అంటే మనం అగ్గిపెట్టలాగా ఉండి చిన్న అనుకుంటాం. 30 కోట్ల వర్త్ గల అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో 10 పెద్దాకు ఉంటాయి కనీసం. దాన్ని బట్టి ఊహించండి లగ్జరీ లైఫ్ ఎంత అవుతుందో. సో అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గాను, లైఫ్ స్టైల్ చాలా లగ్జరీస్గా తయారవుతున్నాయి. రెండోది ఇన్కమ్ బాగా పెరుగుతుంది. స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ రిలవెంట్ వెల్త్ కావచ్చు. ఆ లాస్ట్ 10 years నువ్వు ఏ ఎసెట్లను పెట్టండి, యూ మేడ్ గుడ్ మనీ. గోల్డ్లో పెట్టారా, సిల్వర్లో పెట్టారా, రియల్ ఎస్టేట్లో పెట్టారా, స్టాక్స్లో పెట్టారా, ఎక్కడ పెట్టినా సరే లాస్ట్ డెకేడ్లో యూ మేడ్ గుడ్ మనీ అనమాట. ఎక్కడ పెట్టిన అన్ని అసెట్ క్లాస్లో మనీ బాగా జనరేట్ చేసింది. అందుకని లైఫ్ స్టైల్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, వెల్త్ క్రియేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే కాబట్టి అందరూ ఏంటంటే ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ప్రీమియైజేషన్ చేస్తున్నారు. అందుకని చిన్న ఎవరు కొంటల్లా. ఇంతకుముందు మనం బ్యాగులు కావాలంటే కోటికి వెళ్ళి బేరాలు ఆడి తక్కువ చిన్న తీసుకునేవాళ్ళం. దాని మీద నైక్ అలాంటి మురిసిపోయేవాళ్ళం. ఇప్పుడు ఒరిజినల్ నైక్ అయితేనే కొంటాను. షోరూమ్కి వెళ్ళి 5,000 పెట్టుకుంటున్నారు. బ్యాగులకే 5,000 10,000 పెడుతున్నాను చూడండి. ప్రతి చోట అంతే. ఈవెన్ షూ కూడా ఇంతకుముందు బాటానే చాలా ఎక్కువ మనకి, ఇప్పుడు బాటా దాటి పెద్ద పెద్ద బ్రాండ్స్కి వెళ్తున్నారు. యా, గోల్డ్ లోకల్గా మనం చేయించుకునే వాళ్ళం, ఇప్పుడు టైటాన్ అంటే పెద్ద పెద్ద గోల్డ్ షోరూమ్స్ తీసుకుంటాను. అందుకని ప్రతి చోట ఈ కాలేజ్ ప్రీమియైజేషన్, ఆ ప్రీమియైజేషన్ ఉంటేనే మనం తీసుకుంటున్నాం. బిల్డర్స్ కూడా ఒకప్పుడు హైదరాబాద్లో అంటే లేదు, చిన్న బిల్డర్సే ఉండేవాళ్ళు. ఓకే, మనం జనప్రియ అంటే ఒకప్పుడు అంటే బిల్డింగ్ అంటే 5 floors ఉండేది, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్. అదేనండి, ఒకప్పుడు జనప్రియ అంటే అబ్బా అంత కొనేంత డబ్బు ఉందా మీ దగ్గర అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, లగ్జరియస్గా శాస్ క్రౌన్ కానీ పెద్ద పెద్ద బిల్డర్ చూడండి మీరు, మై హోమ్ అని నథింగ్ అయిపోయింది. అందుకని ప్రతి చోట ఈ ప్రీమియైజేషన్ అవుతుంది, ప్రతి చోట కూడా. అంటే కొంచెం బ్రాండెడ్ తీసుకోవటం అనమాట, ఆ స్టైల్ పెరుగుతుంది. రెండోది ఫిమేల్ పార్టిసిపేషన్ పెరిగిపోయింది. ఒకప్పుడు ఉమెన్ వర్కింగ్ మొదటి నుంచి ఉన్న ఇండియన్ సొసైటీలో ఇప్పట్లాగా లేదు. ఇప్పుడు అమ్మాయి పుడితే అందరు బీటెక్లు చదువుతున్నారు, 100% గ్యారెంటెడ్. 100% అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అప్ టు డిగ్రీ పీజీ చదవడం కంపల్సరీ అయిపోయింది. అందుకని ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ పెరిగిపోయింది, వాళ్ళ డిసిషన్ మేకింగ్ పెరిగిపోయింది, వాళ్ళ ఎఫిషియన్సీ పెరిగిపోయింది. తద్వారా ఏంటంటే ఎక్కువ ప్రొడక్టివిటీ వస్తుంది. ఇవాళ రేపట్లో కపుల్స్ వర్క్ చేయడం అనేది మామూలు విషయం అయిపోయింది. మీరు ఎక్కడైనా చూడండి, హైదరాబాద్లో ఏ మూలని చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు. ఇంతకుముందు అలా ఉండేది కాదు, ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీగా ఉండి అమ్మాయిల్ని 10th ఇంట్లో ఆపేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, స్ట్రైట్ అవే బీటెక్స్.
అందుకని ఉమెన్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ఇది మనకి క్లియర్గా ఐటీ డిపార్ట్మెంట్లో క్లియర్ కనపడుద్ది. మీరు రీసెంట్ టైంలో తీసుకుంటే ఆల్మోస్ట్ 50 to 60% మోర్ దెన్ వాళ్ళే ఉన్నారు. అందుకని ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది, సో ఇన్కమ్ పెరుగుతుంది. అండ్ అన్ని చోట్ల టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారు. ఎలా రేపట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి చోట వాడుతున్నారు. అది ఓన్లీ ఐటీ అని సపరేట్ లేదు. మీరు ఏ పని చేసినా సరే అంటే ఫైనాన్స్లో వాడుతున్నారు, మూవీస్లో వాడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. సో మోర్ ఛాన్స్లు వస్తూ ఉన్నాయి. అట్లా వీళ్ళకి డిజిటలైజేషన్ పుణ్యం అంటూ మోర్ ఛాన్సులు రావటం, ఇన్కమ్ పెరగటం, అండ్ అర్బనైజేషన్ పెరగటం, అండ్ ప్రీమియైజేషన్ అవ్వటం, వీటన్నిటి వల్ల ఏంటంటే సొసైటీ మొత్తం రీస్ట్రక్చరింగ్ అవుతుంది. అందుకని మోర్ అండ్ మోర్ వెల్త్ క్రియేషన్, వెల్త్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ పెద్ద స్కోప్ ఉంటుంది ఇండియాలో నెక్స్ట్ 10 years. అందుకని ఈవెన్ సెబీ కూడా ఎందుకు కొత్త అసెట్ క్లాస్ తీసుకొస్తుందంటే వీళ్ళ రిక్వైర్మెంట్స్ కోసమే. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. వీళ్ళు ఇంతమంది మ్యూచువల్ ఫండ్ లాగా నెలకి 1000, 2000, 10,000, లక్ష కట్టే బ్యాచ్ కాదు. వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మంది ఉన్నోళ్ళు అనమాట న్యాచురల్గా. అందుకని ఇలాంటి వాళ్ళ రిక్వైర్మెంట్ కోసమే సెబీ వాళ్ళు న్యూ అసెట్ క్లాస్ వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఇండియాలో బాగా రిటైలర్ కోసం ఏమో మ్యూచువల్ ఫండ్స్, అండ్ కొంచెం హై నెట్వర్క్ ఉన్న వాళ్ళకేమో న్యూ అసెట్ క్లాస్ ఇప్పుడు పెట్టింది, ఇంకా పేరేం పెట్టలేదు, తర్వాత పెట్టుకుంటారు వాళ్ళు. తర్వాత ఏమో పిఎంఎస్ సర్వీస్ ఉన్న వాళ్ళకి, అండ్ 2 కోట్లు ఉన్న వాళ్ళకేమో మళ్ళీ ఇవి ఉంటాయి హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయి, హెడ్జ్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ఏరియాలో రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. మొత్తానికైతే వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్కి మంచి స్కోప్ వచ్చిందండి. మీరు ముద్రల వస్తువులు ఉంది, అండ్ జేఎం ఫైనాన్స్ చాలా బాగుంది. రెడీ టు బ్రేక్అవుట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు మూవ్ టువర్డ్స్ 200. జేఎం ఫైనాన్స్ అయితే అంటే చాలా హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ రైట్ టైమ్ టు ఇన్వెస్ట్. రీసెంట్గా ఈవెన్ ఎన్ఎస్సి వాళ్ళు కూడా క్యాపిటల్ మార్కెట్స్ మీద ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు, క్యాపిటల్ మార్కెట్స్ మీద. అండ్ అది రెడీ టు ఆఫర్ అనమాట. వాళ్ళకి ప్యాసివ్ ఫండ్ లాగా ఆఫర్ చేయబోతున్నారు దాంట్లో. ఈ క్యాపిటల్ మార్కెట్లో ఏంటంటే అన్నీ ఉంటాయి, స్టాక్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్ మొత్తం, అంటే స్టాక్ ఎక్స్చేంజ్లు, అండ్ బ్రోకరేజ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, అండ్ డేటాబేస్ మేనేజ్ చేసే సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ ఇలాంటి కంపెనీస్, డిపాజిటరీస్, అండ్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్, అంటే క్రెడిట్ ఏజెన్సీస్ అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో ఒక ప్యాక్ లాగా. ఇట్స్ టూ గుడ్. కాకపోతే మార్కెట్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి కొంచెం డ్రాప్ అయిన తర్వాత మనం దాంట్లో పెట్టుకోవచ్చు. మొత్తానికైతే నెక్స్ట్ 10 years ఏదన్నా ఇండస్ట్రీ ఫాస్ట్ గ్రో అయ్యేది ఉంది అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో అంటే మాత్రం ఖచ్చితంగా వెల్త్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. ఓన్లీ వెల్త్ చాలా ఫాస్ట్ గ్రో అవుద్ది. చాలా పెద్ద ఇయర్లీ నీకు 20-30% ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎలా పోతుంది అది కూడా అంతే పోద్ది. ఎందుకంటే మోర్ మనీ ఉండేటప్పుడు అది మేనేజ్ చేయడం కోసం ఎక్స్పర్టైజ్ అవసరం అనమాట. అందుకని దీనికి వెళ్తారు. మ్యూచువల్ ఫండ్స్ చిన్న వాళ్ళకి అది, బట్ పెద్ద అమౌంట్ సంపాదించే వాళ్ళు అంటే డెఫినెట్గా వీటికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో మనం ఆ క్యాపిటల్ మార్కెట్ దాన్ని మన ఆ ఇండెక్స్ ఉంది, దాని ఇండెక్స్ ఫండ్ లాగా ఈటీఎఫ్లో లాంచ్ చేస్తున్నారు అనమాట గవర్నమెంట్లో. దాంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ సంబంధించిన స్టాక్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా. అదొకటి కొంటే అన్ని కొన్నట్టే కదా, అంటే స్టాక్స్ మొత్తం కొన్నట్టే కదా, సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లాగా. మొత్తానికి అయితే ఇండియాలో ప్రీమియైజేషన్ పెరుగుతుంది, ఇంకా అందరు బ్రాండెడే వాడుతున్నారు, మోర్ అండ్ మోర్ ఇదవుతుంది అనమాట. ఎందుకు జిఎస్టీ కలెక్షన్స్ అంతగా కనపడుతున్న రీజన్ ఇదే. జిఎస్టీ ఒకప్పుడు నెలకు 1 lakh వచ్చేది, ఇప్పుడు 1.8 lakh వస్తుంది పర్ మంత్ గవర్నమెంట్కి. అంత ఎందుకు ఎక్కువ వస్తుందంటే సొసైటీ అంతా ఫార్మలైజేషన్ జరుగుతుంది. ఇంతకుముందు ఏమో అన్ని అన్ఫార్మలైజేషన్ అప్గ్రేడ్ అవుతా, ఇంతకుముందు ఫార్మాలిటీ అన్ని అంటే బయట ఉండే మొత్తం. ఇప్పుడు రా మెటీరియల్ కంపల్సరీ జిఎస్టీ కట్టాలి కదా, అందుకని వాళ్ళు కూడా ఏంటంటే ఎండ్ యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. అందుకని ఇప్పుడు అంతా ఫార్మాలిటీకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ జిఎస్టీ కనపడతా ఉంటుంది. ఐ థింక్ నెక్స్ట్ 1 year కల్లా మనం 2 lakh crore చేస్తాం పర్ మంత్ గవర్నమెంట్ ఇన్కమ్. అచ్చం జిఎస్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పర్ మంత్ 2 lakh crore వచ్చింది నెక్స్ట్ 1 or 2 years లో. ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు దాకా కూడా వెల్త్ ఉంది, బట్ బయటకు లెక్కలు వచ్చాయి కావు. ఇప్పుడు లెక్కలు వస్తున్నాయి, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పెరుగుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది. అన్ని చోట మార్పు క్లియర్ కనపడుతుంది మనకి. మార్పు ఒకప్పుడు 1000 పెడితే ఒక ప్యాంట్ అనేవాళ్ళు, 5,000 6,000 ఒక ప్యాంట్ చూసామంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళి, అంటే కొత్త కల్చర్ అలవాటు చేసుకుంటారు మనకి. ఒకప్పుడు అవి లగ్జరియస్ మాల్స్లో ఉండేది, ఇప్పుడు నార్మల్ దాంట్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్కి వెళ్ళిపోతున్నాయి అన్నీ కూడా. అంటే పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళకి, ఎందుకంటే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి. అందుకని సొసైటీ ఇంకా ఎక్కువ డివైడ్ అయిపోద్ది. అచ్చం హార్డ్ కోర్ జాబ్ చేసే వాళ్ళకి శాలరీలు హైక్ లేక అంతే ఉంటారు, అండ్ ఈ వైపు వాళ్ళు ఏమో మోర్ ఇన్కమ్ కాబట్టి మోర్ స్పెండింగ్ చేస్తూ ఉంటారు. సొసైటీ ఇంకా 2గా డివైడ్ చేస్తుంటారు, ఇట్లా హ్యావ్ అండ్ హ్యావ్ నాట్స్ డివైడ్ అయిపోతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా సపరేట్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ ఎవరు పట్టించుకుంటారు వాళ్ళని? హ్యావ్ నాట్స్ని ఎవరు పట్టించుకుంటారు? సో డబ్బున్న పట్టించుకుంటారు, వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇండియా బాగుందంట మనం.
లేను. అప్పటికి గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇస్తా ఉంది అనుకోండి, రకరకాల స్కీమ్స్ తోటి అందరికి అంతా యూటిలైజేషన్ చేసుకోవడం. బట్ ఏదన్నా కానీ యూత్ ఇప్పుడు ఒక ల్యాప్టాప్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్, కొంచెం తిన్ని క్యాపిటల్, మీరు ఏ టైప్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అందుకని మన మైండ్ సెట్ పాజిటివ్ బయాస్ మీద ఉండాలి. ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో ఆలోచిస్తూ పోవాలి తప్ప డిసప్పాయింట్ అవుతా బ్యాక్ వెళ్ళకూడదు అనమాట. అందుకని యూత్ గవర్నమెంట్ జాబ్స్ వాటి కోసం వీటి కోసం ట్రై చేసే బదులు సంథింగ్ న్యూ ఇన్నోవేషన్ కోసం ట్రై చేయడం బెటర్ అనమాట. ఎంతకంటే దాంట్లో మ్యాటర్ దొరుకుతుంది. ఇవి యూట్యూబ్ కంటెంట్ చూసా కదా ఎట్లా వస్తుందో, అండ్ ఓటీటీలు కానీ అందులో కంటెంట్ చూసుకుంటే ఏ రేంజ్ లో వస్తుంది. లైక్ ఇప్పుడు అలానే చేసుకుంటే బెటర్ ఏమో కదా సార్, కొత్తగా క్రియేట్ కొత్తది అదేనే ఉంటుంది. అట్లా ఎంటర్‌ప్రెన్యూర్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫైనాన్స్ ఫ్రీడమ్ దొరుకుతుంది అనమాట. అందుకని యూత్ అనే వాళ్ళు కొంచెం అన్కన్వెన్షనల్ థింకింగ్ చేసుకొని అలాంటికి వెళ్ళటం ద్వారా చూసుకోవచ్చు. రెండోది కెరీర్ ఎప్పుడు గ్లోబల్ లెవెల్లో ఉండాలి, చిన్న లోకల్ తీసుకోకూడదు అనమాట. అఫ్కోర్స్ కొంతమందికి ఛాన్స్ ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, కానీ మొత్తానికైతే మన ఆలోచనలు మొత్తం యాక్షన్స్ ఏమో లోకల్గా, బట్ థాట్ ప్రాసెస్ ఏమో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. అట్లా ఉంటేనే మనం ఎదగలుగుతాం అనమాట. డెఫినెట్గా నెక్స్ట్ 10 years బిలాంగ్స్ టు ఇండియా. అందులో వెల్త్ క్రియేషన్లో వివచ్చం చేసి పడేస్తారు, అందులో డౌట్ లేదు. ఒక అదాని ఒక అంబానీ అంటారు, ఊరికొకరు తయారు అవుతారు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.